హాయ్ వివర్స్, నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ ప్రసాద్. ఆదాన్ ఎక్స్క్లూజివ్గా ఏదైతే సర్వే, ఎగ్జిట్ పోల్ సర్వే అనేది మేము స్వయానా మా టీమును పెట్టి అన్ని నియోజకవర్గాల్లో గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకొని నిర్వహించామో దానికి సంబంధించిన డేటా అంతా కూడా ప్రజెంట్ చేసాం. అయితే మేము ఏ ఏజ్ గ్రూపుల వారిని కలిసాము, ఏ కమ్యూనిటీ వాళ్ళని కలిసాము, వాళ్ళు పట్టణ ప్రాంత వాసుల లేదా గ్రామీణ ప్రాంత వాసుల, ఇవన్నీ కూడా డేటా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అసలు మా సర్వే రిపోర్ట్ ఏ విధంగా ఉంది అనేది కూడా అప్పుడు మీకు క్లియర్గా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఏజ్ గ్రూపుల వారీగా మనం ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిసాము, ఏం చేసాము అనేది. సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే 18 నుంచి 25 సంవత్సరాల లోపు, అంటే కొత్త ఓటర్లు లేదా రెండోసారి ఓటు వేసేవాళ్ళు 15% మంది. ఇక దాని తర్వాత 26 నుంచి 35 ఏళ్లలోపు ఉన్నవారు 31.5%. సో ఇక్కడ కనుక మనం ఈ రెండు ఏజ్ గ్రూపులనే చూసుకుంటే సుమారుగా 46%. ఇక దాని తర్వాత 36 నుంచి 50 సంవత్సరాల వరకు కనుక చూస్తే 29.3%. అంటే తొలి ఓటరుగా, అంటే ఎప్పుడైతే నమోదు చేసుకున్నారో అక్కడ నుంచి 50 సంవత్సరాల లోపు సుమారుగా 75% మందిని మనం శాంపిల్గా స్వీకరించడం జరిగింది. ఇక దాని తర్వాత 51 నుంచి 65 వయసు ఉన్న వారిది ఒక 15% తీసుకోవడం జరిగింది. 65 ఏళ్ల పైబడిన వాళ్ళకి ఒక 9% వరకు తీసుకున్నాం. సో ఓవరాల్గా మనం 18 సంవత్సరాల వయసు నుంచి 65 ఏళ్ల పై వరకు కూడా అందరి దగ్గర కూడా ఈ శాంపిల్స్ సేకరించడం జరిగింది. ఇక అదేవిధంగా ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే అందులో పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది. సాధారణంగా మహిళలు ఎక్కువగా ఓటు వేశారు అని చెప్పేసి రాజకీయ పార్టీలు చెబుతున్న క్రమంలో ఇక్కడ మనం పురుషుల నుంచి ఒక 60% మంది శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇక దాని తర్వాత ఈ ప్రక్కన మహిళలకి 40% ఓటింగ్, అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం శాంపిల్ సేకరించడం జరిగింది. ఇక దాని తర్వాత నెక్స్ట్ ఏదైతే పట్టణ గ్రామీణ ఈ ప్రాంతాలు కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు, ఉదాహరణకి కూటమికి ఎక్కువ శాతం మంది పట్టణ వాసులు మొగ్గు చూపుతున్నారు అని, గ్రామీణ ప్రాంత వాసులందరూ కూడా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు అని చెప్పేసి కొంతమంది భావిస్తూ ఉన్నారు. మరి ఈ క్రమంలో ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏదైతే అర్బన్ కేటగిరీ, అంటే పట్టణ వాసులు ఉన్నారో అక్కడ 48% గ్రాఫ్ అక్కడ నుంచి కూడా మేము తీసుకోవడం జరిగింది శాంపిల్స్ అనేవి. ఆ తర్వాత రూరల్ నుంచి 52%. అంటే సో ఇంచుమించు అక్కడ ఇక్కడ కూడా 50-50%. అదేవిధంగా ఇక్కడ పురుషులు స్త్రీలలో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు సమానంగానే ఈ శాంపిల్స్ అన్నీ కూడా సేకరించడం జరిగింది. సో ఇక దాని తర్వాత ఆదాయాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం ఒకసారి గమనించినట్లయితే, ముఖ్యంగా దిగువ మధ్యతరగతి వారు కానీ, మధ్యతరగతి వారు కానీ, పేదవారు కానీ, మరి వాళ్ళని కేటగిరీలుగా విభజించి ఏ విధంగా వాళ్ళు ఎవరి వైపు ఉన్నారు అనేది కూడా మనం ఆ శాంపిల్స్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే 5,000 రూపాయల ఆదాయం వాళ్ళు సుమారుగా 17% మంది దగ్గర నుంచి అక్కడి నుంచి మనం సేకరించడం జరిగింది. ఇక దాని తర్వాత 5 నుంచి 10,000 రూపాయల వరకు ఆదాయం ఉన్నవారు, అంటే ప్రతి నెల కూడా వాళ్ళ నుంచి 40% మంది. ఎందుకంటే మనం ఎక్కువగా ప్రజలలో చూసేది ఏంటి అంటే, ఎక్కువ మధ్యతరగతి కుటుంబీకులు కానీ లేదా దిగువ మధ్యతరగతి కుటుంబీకులు కానీ, పేదవారు కానీ ఆ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, ద్రవ్యోల్బణం అంటే అధిక ధరలు ఉన్నాయా లేదు అందుబాటులో ఉన్నాయా, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. సో అటువంటి క్రమంలో వాళ్ళ దగ్గర నుంచి 40% ఓటింగ్, అంటే 40% శాంపిల్స్ వాళ్ళ దగ్గర నుంచి. అలాగే 10,000 నుంచి 30,000 రూపాయల ఆదాయం ఉన్న వాళ్ళు 31%. ఇక దాని తర్వాత 30,000 ఆదాయం నుంచి 50,000 ఉన్నంత వరకు 7%. ఇక 50,000 పైబడి ఆదాయం ఉన్న వారికి ఒక 5%. ఓవరాల్గా ఇక్కడ ఇన్కమ్ వారీగా, అంటే ఆదాయ పరంగా కూడా అన్ని విధాల మనం సేకరించడం జరిగింది. సో ఇక్కడ కూడా ఈ అర్బను, అదేవిధంగా ఏదైతే పట్టణ వాసులు అలాగే గ్రామీణ వాసులు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ శాంపిల్ సేకరించడం జరిగింది. ఇక దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఏంటి అంటే, ఎన్నికలు అన్న తర్వాత కులం, మతం ఈ రెండూ లేకుండా మాత్రం మనం వాటి గురించి ప్రస్తావన చేసుకోలేము. సో ఒకసారి కనుక మీరు ఇక్కడ గమనించినట్లయితే ముందుగా మతాల వారీగా ఒకసారి చూద్దాము. ఏదైతే ముస్లిం మైనారిటీ సోదరులు ఉన్నారో వాళ్ళ నుంచి 17%, అలాగే ఇతరులు 3%, క్రిస్టియన్ సోదరుల నుంచి 16%, ఇక హిందూ సోదరుల నుంచి 64% శాంపిల్స్ అయితే మనం సేకరించడం జరిగింది. ఇక మనం కనుక ప్రధానంగా చూసుకోవాల్సింది కుల గణన. ఈ కుల గణన ప్రకారంగా అన్ని కులాల వారిని కూడా మనం ఈ సర్వే నిర్వహించడం జరిగింది. సో ప్రధానంగా బీసీలు అనేవాళ్ళు చాలా ప్రాముఖ్యత పోషిస్తూ ఉంటారు కాబట్టి ఆ బీసీల నుంచి 39% అక్కడి నుంచి సేకరించాము. అలాగే ఓసీ, అంటే
కమ్మ, కాపు, క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య వాళ్ళందరి దగ్గర నుంచి 38%. ఇక దాని తర్వాత అదేవిధంగా ఎస్సీలు ప్రధానంగా మీరు కనుక గమనించినట్లయితే వాళ్ళ నుంచి 16% అక్కడ శాంపిల్ సేకరించడం జరిగింది. ఎస్టీల నుంచి 7%. సో ఈ విధంగా కులాల వారీగా కూడా అన్ని ప్రాంతవాసుల్ని, అంటే పట్టణవాసులు, గ్రామీణ ప్రాంతవాసులు, కులపరంగాను మతపరంగాను అన్ని ఏజ్ గ్రూపులో కూడా మేము ఖచ్చితంగా కవర్ చేయడం జరిగింది. సో అందుగురించే ఇంత బలంగా చెప్పడం అనమాట. అఫ్కోర్స్ ఇది మా తొలి ప్రయత్నం. ఏమన్నా 1-2% ఏమైనా కొంత ఎర్రర్ ఉండొచ్చు. సో అంత మాత్రాన కొంచెం మీరు దయచేసి దాన్ని గమనించగలరు. ఇక దాని తర్వాత ఒకసారి నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. రైట్, ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ప్రధానంగా ఈ 18 నుంచి 25 సంవత్సరాల వయసులో ఉన్నవారిలో అలయన్స్ వైపు ఎవరు ఉన్నారు? ఎక్కువ శాతం మంది, 67% మంది. మీరు అక్కడ గమనిస్తే 67.1% మంది కూటమి వైపు ఉన్నారు. ఇక దాని తర్వాత వైసీపీకి 29.5%, కాంగ్రెస్కి 1.9%, ఇక నోటాకి 1%, ఇక ఇతరులు 0.3%. ఇక అంటే మీరు గమనించండి, ఇక్కడ ఎక్కువగా యువత తొలిసారి ఓటు వేసేవాళ్ళు కానీ, రెండోసారి ఓటు వేసేవాళ్ళు కానీ, వాళ్ళలో ఎక్కువ శాతం మంది 67% మంది కూటమి వైపే వాళ్ళు మొగ్గు చూపారు. ఇక దాని తర్వాత 26 నుంచి 35 వయసు ఉన్నవారు వాళ్ళలో కూడా 57.2% మంది కూటమి వైపు ఉన్నారు. అఫ్కోర్స్ వైసీపీకి వచ్చేసరికి 37.7%. ఇక దాని తర్వాత 36 నుంచి 50 వయసు ఉన్నవారైతే 56.1% కూటమి వైపు ఉంటే 37.4% వైసీపీ వైపు ఉన్నారు. మీరు కనుక గమనించినట్లయితే 18 సంవత్సరాల వయసు నుంచి 50 సంవత్సరాల వరకు కూడా ఎక్కువ శాతం మంది కూటమి వైపే మొగ్గు చూపారు. ఇక 51 నుంచి 65 సంవత్సరాలు ఉన్న వారిలో చూస్తే 41.7% కూటమి వైపు, 50% మంది వైసీపీ. ఇక్కడ మాత్రం వైసీపీ కొంచెం ఎక్కువ మొగ్గు చూపారు. సో దానికి అనేక రకాలైన కారణాలు ఉండవచ్చు. వాలంటరీ వ్యవస్థ ద్వారా ఏదైతే ఆ పెన్షన్లు ఇంటికి వచ్చి చేరుతున్నాయో, అలాగే ఇంకొంతమందికి అనేక రకాలైన పథకాలు ఉన్నాయో దానివల్ల లబ్ధిదారులు కావచ్చు. ఏదైనా కానీ కొంతవరకు అయితే వైసీపీకి ఈ 51 నుంచి 65 వయసు ఉన్న వారిలో కొంత మొగ్గు చూపడం జరిగింది. ఇక 65 ఏళ్ల పైబడిలో కూడా వైసీపీ వైపే కొంత ఎక్కువ పర్సెంటేజ్, అంటే 42% కూటమి వైపు ఉంటే 48.8% మంది మాత్రం వైసీపీ వైపు ఉన్నారు. ఇక దాని తర్వాత మనం కనుక చూస్తే అందులో పురుషులు, స్త్రీలు. ఈ పురుషులు, స్త్రీల్లో గమనిస్తే పురుషుల్లో ఎక్కువ శాతం మంది, అంటే దాదాపుగా 60% మంది కూటమి వైపు, కేవలం 34.7, సరే రౌండ్ ఫిగర్గా 35% అనుకోండి, వారు మాత్రం వైసీపీ వైపు ఉన్నారు. ఇక కాంగ్రెస్, నోటా వీళ్ళందరూ కూడా మొత్తం కలిపితే ఒక 5% వరకు వేసుకోవచ్చు. ఇక దాని తర్వాత మహిళల్లో 54.2%. దీని గురించి మనం ప్రధానంగా చర్చించుకోవాలి. ఎందుకంటే మహిళలు ఎక్కువగా క్యూ లైన్లో బారులు తీరి మరి కొన్ని గంటల సమయం గడిపి చాలా నిరీక్షణతో వాళ్ళు ఓటు వేశారు. సో మాకే వేశారని ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకునే పరిస్థితి చూస్తున్నాను. కానీ ఇక్కడ మనం గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టికల్గా చూస్తే 54.2% మంది మాత్రం మహిళల్లో కూటమి వైపే ఉన్నారు. ఇక 39.6, అంటే సుమారుగా 40% మంది వైసీపీ వైపు ఉన్నారు. ఇక కాంగ్రెస్కి 4%, నోటాకి 1%, ఇక ఇతరులు 0.6. ఇక ఇందులో కూడా మనం గమనిస్తే పట్టణ గ్రామీణ ప్రాంతవాసులు, ఈ పట్టణ గ్రామీణ ప్రాంతవాసుల్లో పట్టణాల్లో సాధారణంగా మనం మాట్లాడుకుంటే కూటమి వైపు ఎక్కువగా ఉంటారు కాబట్టి 59.4% అదే విధంగా వచ్చింది. వైసీపీకి 35% వచ్చింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే ఇది కూడా చాలా కీలకమైన అంశం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా 50.9% మంది కూటమి వైపు ఉన్నారు. వైసీపీకి 43.2%. సో ఇక్కడ అర్బన్ పరంగా, అంటే పట్టణ ప్రాంతవాసులు కావచ్చు, గ్రామీణ ప్రాంతవాసులు కావచ్చు, వారందరూ కూడా ఇక్కడ కూటమి వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇక దాని తర్వాత నెక్స్ట్ స్లైడ్లో చూడండి. ఇక దాని తర్వాత మనం క్రిస్టియన్స్ అలయన్స్కి 40% ఉన్నారు, వైసీపీకి 50% ఉన్నారు. సో ఇది అందరూ ఊహించింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ కుటుంబీకులు వాళ్ళు ఏదైతే మతాన్ని అనుసరిస్తున్నారో ఆ ప్రకారంగా కొంత ఉంటుంది ఆ ప్రభావం అనేది. సో వైసీపీకి 50% మంది ఉన్నారు, 40% మంది క్రిస్టియన్స్ కూటమి వైపు ఉన్నారు. అంటే ఇది కొంత ఆశ్చర్యంగానే భావించాలి. సాధారణంగా ఇక్కడ క్రిస్టియన్స్ ఒక 70% వరకు కూడా వైసీపీని ఫాలో అవుతారు అనుకుంటే ఈసారి అది కూడా కొంత కన్వర్ట్ అయింది అన్నట్లుగా అనుకోవచ్చు. దాని తర్వాత రిలీజియన్ కనుక తీసుకుంటే హిందూ సోదరులు మెజారిటీ పర్సెంట్, అంటే 62.6% మంది కూటమి వైపు ఉన్నారు, 34% మాత్రమే వైసీపీకి ఉన్నారు. ఇక దాని తర్వాత ముస్లిం సోదరుల్లో సాధారణంగానే వైసీపీకి కొంత ఎక్కువగా ఉంటారు. అటువంటిది ఈసారి అది కూడా 49.8, అంటే కేవలం 50% అనుకోండి రౌండ్ ఫిగర్గా, 50% మంది మాత్రమే ఉన్నారు. 41.7% మంది కూటమి వైపు ఉన్నారంటే ఏది బీజేపీ అలయన్స్లో ఉన్నా కానీ
సో ఇది కొంత ఈ కూటమి కొంత గ్రాఫ్ పెరిగినట్టుగానే భావించాలి. ఇక ఇతరుల్లో తీసుకుంటే కూటమి వైపు 47%, 38% వైసీపీ వైపు ఉన్నారు. సో ఇది పరిస్థితి. ఇక తర్వాత మనం కమ్యూనిటీ వైపు చూద్దాం. ఇక్కడ కమ్యూనిటీకి వచ్చేసరికి బీసీ సోదరుల్లో ఎక్కువ శాతం మంది 58.4% గమనించండి, 58.4% మంది కూటమి వైపు ఉన్నారు. ఇదే బీసీ సోదరులు గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మెజారిటీ పర్సెంట్ వైసీపీ వైపు మొగ్గు చూపారు. కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించట్లా. సో వైసీపీకి 36.4%. ఇది చాలా వరకు కూడా ఆ ఇంపాక్ట్ కనపడింది ఆ ఎన్నికల్లో. అది ఫలితాలపైన ప్రభావం ఖచ్చితంగా చూపించబోతుంది. ఇక దాని తర్వాత ఓసీ కమ్యూనిటీస్లో ఉన్న వారందరూ కూడా 65% మంది సుమారుగా కూటమి వైపు ఉంటే కేవలం 30.7% మంది మాత్రమే వైసీపీ వైపు ఉన్నారు. ఇక ఎస్సీ కమ్యూనిటీకి తీసుకుంటే ఎస్సీ కమ్యూనిటీలో సాధారణంగా 65 నుంచి 70% వరకు కూడా వైసీపీ వైపు ఉంటారు. మరి అటువంటిది ఈసారి 49% మాత్రమే పరిమితమైంది. ఇక మన సర్వే ప్రకారంగా అది కూడా గమనించండి ఇది. సో ఇక కూటమి వైపు 43.2%. ఇక దాని తర్వాత ఎస్టీస్లో కూడా మెజారిటీ పర్సెంటు మరి వైసీపీ వైపు ఉన్నది కూడా, అది కూడా కేవలం 46.5% మాత్రమే పరిమితమైంది. ఇక ఎస్టీలకు వచ్చేసరికి 44.9, అంటే సుమారుగా 45. ఇక్కడ పెద్ద డిఫరెన్స్ కూడా లేదు. ఎస్టీల్లో 1.5% మాత్రమే వైసీపీ ఎడ్జ్ ఉన్నారు. అలాగే ఎస్సీల్లో కేవలం ఒక 5% మాత్రమే ఎడ్జ్ ఉండటం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ మిగిలిన కమ్యూనిటీస్లోనేమో కూటమికి ఎడ్జ్ ఉంటే ఎస్సీ ఎస్టీలో మాత్రమే ఇక్కడ వైసీపీకి కొంత ఎడ్జ్ అయితే కనపడింది. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే కూటమి వైపు ఏ విధంగా గ్రామీణ ప్రాంత మహిళా ఓటర్లు ఉన్నారు అనేది మనం ఒకసారి గమనించండి. సో ముందుగా మనం ఇక్కడ ఈ గ్రామీణ ప్రాంత మహిళా ఓటర్లు ఏ విధంగా ఉన్నారో చూద్దాం. గ్రామీణ ప్రాంతం వైసీపీకి చాలా పట్టుంది. మహిళలందరూ కూడా గంప గుర్తుగా మాకే వేశారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్న క్రమంలో మనకు లభించిన రిపోర్ట్ ప్రకారంగా ఇక్కడ అలయన్స్ వైపు అంటే కూటమి వైపు 54.8% గ్రామీణ ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి, అది కూడా మహిళల్లో. ఇక దాని తర్వాత వైసీపీకి కేవలం 39.4 అంటే 40%. అంటే ఇక్కడ ఆ డిఫరెన్స్ గమనిస్తే మీకు 14% వరకు ఉంది. ఇక దాని తర్వాత కాంగ్రెస్కి 3.8%, నోటాకి 1.2%. సో ఇక ఆ తర్వాత మనం కనుక ఇక్కడ పట్టణ ప్రాంత వాసులు ముఖ్యంగా మహిళలు కనుక తీసుకుంటే యాజ్ యూజువల్ ఏదైతే పట్టణ వాసులంతా కూడా ఎక్కువగా కూటమి వైపు మొగ్గు చూపుతారు కాబట్టి అలయన్స్కి ఇక్కడ 53.2%, వైసీపీకి 39.8%, కాంగ్రెస్కి 4%. అయితే ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఈ రెండు ప్రక్కల కూడా సుమారుగా చూడండి ఒకటే పర్సంటేజ్ వచ్చింది ఇక్కడ అలయన్స్కి దగ్గరగా. వైసీపీకి కూడా అదే పర్సంటేజ్ ఉంది. సో దీన్ని బట్టి మనకు ఏమైనా అర్థం చేసుకోవాలా, ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే వైసీపీకి పట్టణాల్లో ఏ విధంగా ఉందో రూరల్లో కూడా అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా అదే గ్రాఫ్ డౌన్ అయింది. సో సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ గ్రాఫ్ మహిళల్లో కొంచెం అధిక శాతం ఉండేది, అది కాస్త ఇక్కడ డౌన్ అవటం వల్లనే ఇప్పుడు ఆ ఫలితాలు రాబోతున్నాయి అని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ ఏదైతే గ్రామీణ ప్రాంతాలు, మహిళా ఓటర్లు, ఏజ్ గ్రూపులు అన్ని ఫ్యాక్టర్స్లో కనుక మనం తీసుకుంటే కూటమిదే పై చేయిగా కనిపిస్తూ ఉంది. సో ఇక ఓవరాల్ సమ్మరీ మనం కనుక తీసుకున్నట్లయితే కూటమికి ఇక్కడ చూడండి, కూటమికి 51.6% ఉంది, వైసీపీకి 44.6%. అంటే ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఎడ్జ్ ఎంత కనపడుతుంది, 87% డిఫరెన్స్ కనపడుతుంది. ఈ కాంగ్రెస్కి 2.2%, నోటాకి వచ్చేసరికి 0.7%. సో ఇక్కడ చూడండి, అలయన్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు విన్ 131 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ వైసీపీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గెయిన్ మెజారిటీ ఇన్ 44 కాన్స్టిట్యుయెన్సీస్. అది దాని యొక్క పరిస్థితి. ఇక దాని తర్వాత ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే పార్లమెంటరీ పరంగా ఏదైతే కూటమికి ఇదిగోండి 50.5%, వైసీపీకి 41.5%, కాంగ్రెస్కి 4%. అది కూడా బికాస్ ఆఫ్ షర్మిల అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నోటాకి 1%. సో ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే అలయన్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు విన్ 18 లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ వైసీపీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు విన్ 7 లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్. అంటే 18 స్థానాలు ఖచ్చితంగా కూటమి గెలవడానికి స్కోప్ ఉంటుంది. అలాగే 7 లోక్సభ స్థానాలని వైసీపీ గెలవడానికి అయితే స్కోప్ ఉంటుంది అని చెప్పేసి మన సర్వే ఆధారంగా అయితే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది మొత్తానికి మన ఆధాన వారు స్వయంగా గ్రౌండ్ లెవెల్లో 175 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏదైతే సర్వే నిర్వహించి పోస్ట్ పోల్ సర్వే ఈ ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన రిపోర్ట్ ఆధారంగా మీ ముందు ఉంచడం జరిగింది. సో దీన్ని బట్టి దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. ఏదైనా సరే మరీ 100% యాక్యురేట్గా ఏ సర్వే సంస్థలు ఇవ్వలేవులే, కానీ మనమైతే ఇది ఒక తొలి ప్రయత్నంగా
చేయటం జరిగింది. అఫ్కోర్స్ ఒకటి కొన్ని ఎర్రర్స్ అయితే ఉంటాయి, దయచేసి అర్థం చేసుకోగలరు. సో ఏదేమైనా ఖచ్చితంగా ఈ విధంగా అంటే ఉండబోతుందేమో ఫలితాలు అన్నట్లుగా, అంటే మనం ఒక్కళ్ళమైనా కాదు, సర్వే రిపోర్ట్లు ఇప్పుడు ఏవి చూసినా కానీ ఇంచుమించుగా 1 or 2 నెంబర్స్ కొంచెం అటు ఇటుగానే ఉంటున్నాయి. మరి చూద్దాం, రేపు 4వ తారీఖున కౌంటింగ్ వచ్చిన తర్వాత యాక్యురేట్ పర్సంటేజ్ ఎంత ఉన్నది కూడా క్లియర్గా అర్థమైపోతుంది. థ్యాంక్ యూ.